హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు సాధారణంగా ఒకప్పుడు బద్దం బాలరెడ్డి పోటీ చేసిన టైంలో మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ప్రతి గల్లీ తిరిగేయటము, అందరితో కాంటాక్ట్ చేయటము, అలాంటి దాంతో పాటుగా మాటకి మాట చెప్పడం కానీ, తలబట్టం కానీ కరెక్ట్గా చేసుకొచ్చాడు. కాబట్టి అప్పట్లో మంచి పేరు ఉండేది. అయితే ఆ తర్వాత కాలంలో అసలు భారతీయ జనతా పార్టీ హైదరాబాదులో పోటీ ఉందా అంటే ఉంది. కాంగ్రెస్తో పోల్చుకుంటే బెస్ట్, అంతవరకే ఉంది, అంతకు మించి లేదు. మొట్టమొదటిసారి చాలా కాలం తర్వాత మంచి కాంపిటీషన్ ఇస్తుంది మాధవీలత. పర్టికులర్గా అక్కడ మతపరమైనటువంటి ఓట్ల పోలరైజేషన్ అక్కడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బుజ్జగించే మాటలు మాట్లాడుతుందంటే చాలా క్లియర్గా చెప్తుంది. ముస్లిం మహిళలకి న్యాయం జరగాలంటే నా వల్లనే జరుగుతుంది. త్రిబుల్ తలాక్ లాంటివి తెచ్చినటువంటి బీజేపీ అది చట్ట ప్రకారం గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావాలంటే, పోలీసుల దగ్గర నుంచి ఆడపిల్లలకు రక్షణ కావాలంటే బీజేపీ ఎంపీ వస్తే మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అన్యాయానికి గురవుతున్నది ముస్లిం ఆడపిల్లలే, చేస్తున్నది ముస్లింలే, చేస్తున్నది ముస్లిం మత పెద్దలే. కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కల్పించడానికి ఆ మతం వాళ్ళు సహకరించరు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఉన్న భయంతో చేయదు. కాబట్టి నేనైతే చేస్తాను. రెండవది వచ్చేటప్పటికి అక్కడ వక్ఫు పేరుతో ఆక్రమించుకున్న ఆస్తులు అవి కూడా విడిపిస్తాను. అందులో ముస్లింలకు సంబంధించిన కొన్ని భూములు కూడా ఉన్నాయి, అలాంటి వాటిని విడిపిస్తాను. అట్లాగే హిందువులకు సంబంధించిన భూములు కూడా విడిపిస్తాను. ఇట్లాంటి హామీ ఇవ్వాలంటే కొంచెం ధైర్యం చేయాలి. ఈ టైంలో ధైర్యం చేసుకుంటూ సాగుతోంది. ఓ రకంగా మంచి టఫ్ ఫైట్ ఇస్తోంది.